రొటేరియన్ డాక్టర్ వెంకటేశ్వరరావు, వెంకట పద్మ హాస్పిటల్, సీనియర్ పీడియాట్రిషియన్, విజయనగరం. మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాస్టింగ్ గురించి మాట్లాడుకున్నాం. ఫస్ట్ ఏమో 12 to 14 years టైమ్ రిస్ట్రిక్టెడ్ ఫాస్టింగ్ అనుకున్నాము. సెకండ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి 16:8 ఫాస్టింగ్ మాట్లాడుకున్నాం. అండర్ టైప్ ఆఫ్ ఫాస్టింగ్ ఈజ్ 5:2 ఫాస్టింగ్. ఏంటంటే 5 days నార్మల్ గా తీసుకుంటాం ఆహారము. నెక్స్ట్ 2 days కూడా మనం 500 నుంచి 600 కిలో క్యాలరీస్ 6th day అండ్ 7th day తీసుకున్నదాన్ని 5:2 ప్యాటర్న్ అంటాము. దీని మూలంగా ఏంటి బెనిఫిట్స్ అని అంటే వీక్లీ కెలరీ డెఫిసిట్ మనకి 5 రోజుల్లో తీసుకున్న ఏదైతే ఆహారం ద్వారా వచ్చిన శక్తిని మిగతా 2 రోజులు కెలరీ డెఫిసిట్ ఉండడం మూలంగా ఆ వీక్లీ కెలరీ డెఫిసిట్ ని మనం పూర్తి చేసిన అవుతాము. అండ్ ఫ్లెక్సిబుల్ లైఫ్ స్టైల్, వెయిట్ లాస్ చాలా బాగా జరుగుతుంది. కానీ ఓన్లీ లిమిటేషన్ ఏంటంటే మనకి డెఫినెట్ గా నిద్ర డిస్టర్బ్ అవుతాము. అందుకని సర్కేడియన్ రిథమ్ డిస్టర్బ్ అవుతుంది కాబట్టి అదొక లిమిటేషన్ దీంట్లో. అండ్ ఇన్కన్సిస్టెంట్ మెటబాల్ స్విచ్చింగ్. ఎందుకంటే లాస్ట్ 2 days ఏదైతే మనం కెలరీ రిస్ట్రిక్ట్ చేస్తామని చెప్పేసి ఫస్ట్ 5 days కొంచెం డిసిప్లిన్ తప్పడానికి అవకాశాలు ఉంటుంది కాబట్టి మెటబాలిక్ స్విచ్ కన్సిస్టెంట్ గా జరగకపోవడానికి అవకాశాలు ఈ యొక్క 5:2 ఫాస్టింగ్ లో ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. సో అదర్ టైప్స్ ఆఫ్ ఫాస్టింగ్ ఏంటంటే ఆల్టర్నేట్ డే ఫాస్టింగ్. ఆల్టర్నేట్ డే ఫాస్టింగ్ అంటే ఈ రోజు ఆహారం తీసుకుంటాము, నెక్స్ట్ డే మళ్ళీ ఆహారం తీసుకోము. లేకపోతే 25% ఆఫ్ ది నెక్స్ట్ డే కెలరీస్ ఎంత రిక్వైర్మెంట్ ఉన్నదో దాంట్లో 20% కెలరీస్ తీసుకుంటాం. ఇదేమో ఆల్టర్నేట్ డే ఫాస్టింగ్. దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి? దీంట్లో ఏమవుతుందంటే ఒక రోజు పూర్తిగా ఫాస్టింగ్ లో ఉంటాం, ఒక రోజు ఆహారం తీసుకుంటాం కాబట్టి స్ట్రాంగ్ ఇన్సులిన్ సప్రెస్ అవుతుంది, ర్యాపిడ్ గా ఫ్యాట్ లాస్ అవుతుంది అండ్ ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ కూడా తగ్గుతుంది. ఓన్లీ రిస్క్ ఏంటంటే సస్టైనబిలిటీ కష్టం. అంటే సెకండ్ డే మనం అనుకున్నట్టు పూర్తిగా ఫాస్టింగ్ లో ఉండలేకపోతే మొదటి రోజు తీసుకున్న ఆ బెనిఫిట్స్ అన్ని పోతుంది అనమాట. ఛాన్సెస్ ఏంటంటే కొంచెం మజిల్ లాస్ రావడానికి అవకాశం ఉంటుంది అండ్ హార్మోనల్ స్ట్రెస్. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ ఫాస్టింగ్ ఇది నాట్ గుడ్ ఫర్ ది ఓల్డర్ పీపుల్, ఎల్డర్లీ పీపుల్ కి అసలు సూట్ అవ్వదు. సో ఆల్టర్నేటివ్ ఫాస్టింగ్ ఏంటంటే అండర్ సూపర్విజన్ లో మనం చేసుకోవడం బెటర్ అనమాట. ది అదర్ ఫాస్టింగ్ ఈజ్ ప్రొలాంగ్డ్ ఫాస్టింగ్ బట్ కొంచెం డేంజరస్. ఇది ఏంటంటే 100% హాస్పిటల్ సెట్టింగ్ లో డాక్టర్ సూపర్విజన్ లో ఒక ఇంటి దగ్గర ఉండి చేసినా సరే డాక్టర్ సూపర్విజన్ లో చేయాల్సిన ఫాస్టింగ్ ఇది. బెనిఫిట్స్ ఏంటంటే ప్రామినెంట్ గా సెల్యులర్ క్లీనింగ్ బాగా జరుగుతుంది, ఇమ్యూన్ సిస్టమ్ అలా రీసెట్ లోకి వెళ్తుంది. రిస్క్స్ ఏంటంటే హైపోగ్లైసిమియా, బాడీలో గ్లూకోజ్ లెవెల్ తగ్గడానికి, ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్స్ రావడానికి, అంటే సోడియం, పొటాషియం, క్లోరైడ్ ఇవన్నీ కూడా ఇంబ్యాలెన్స్ రావడానికి అవకాశం ఉంటుంది అండ్ మజిల్ బ్రేక్ డౌన్ క్విక్ గా ఉంటుంది. సో ఇది నాట్ రికమెండెడ్ వితౌట్ ఎనీ మెడికల్ సూపర్విజన్. అండర్ వన్ ఈజ్ ఫాస్టింగ్ మిమికింగ్ డైట్, FMD అంటాము. ఇదేంటి రోజుకి 700 నుంచి 1100 కిలో క్యాలరీస్ పెర్ డే తీసుకుంటాము. అది కూడా ఏంటి మంత్ లో 5 days తీసుకుంటాం. సో దాంట్లో ఏం తీసుకోవాలి? ముఖ్యంగా ప్రోటీన్స్ తగ్గిస్తారు, షుగర్ లేకుండా తీసుకుంటారు ఆహారాన్ని. అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ మిమిక్స్ ఫాస్టింగ్ బెనిఫిట్స్ లా కనబడుతుంది. బట్ ప్రొలాంగ్డ్ ఫాస్టింగ్ అంటే కొంచెం సేఫ్. ఇది ఈ మజిల్ మాస్, లీన్ మజిల్ మాస్ కొంచెం ప్రిజర్వ్ చేస్తుంది అనమాట. ఈ టైప్ ఆఫ్ ఫాస్టింగ్ మిమికింగ్ డైట్ అన్నది 5 days ఇన్ ఏ మంత్ చేస్తారు కొంతమంది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాస్టింగ్స్ కూడా మనం మాట్లాడుకున్నాం కదా. సో ఆటోఫేజీ మెకానిజం 12 to 14 hours ఉన్న వాళ్ళు మైల్డ్ గా ఉంటుంది. సేఫ్టీ ఈజ్ గుడ్ అండ్ 16-8 ఏజ్ ఉన్న వాళ్ళు మోడరేట్ గా ఆటోఫేజీ జరుగుతుంది. సేఫ్టీ ఈజ్ ఆల్సో గుడ్. 5:2 లో మైల్డ్ టు మోడరేట్ ఆటోఫేజీ జరుగుతుంది. సేఫ్టీ కొంచెం రిలేటివ్ గా తక్కువ. మిగతావన్నీ కూడా బెటర్ నాట్ టు డూ. ఎమంగ్ ఆల్ ది థింగ్స్ మోర్ ప్రాక్టికల్ గా, మోర్ రిజల్ట్స్ ఓరియంటెడ్ ఏంటంటే ఏదో 12 to 14 hours ప్యాటర్న్ కానీ లేకపోతే 16:8 ఇది బెస్ట్.